మహారాష్ట్ర ఎన్నికల్లో ఏదైతే కీలకమైనటువంటి అడుగు పడిందో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఐఎన్డీఏ కూటమి. ఎందుకంటే అంతకుముందే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం కూటమి సాధించడం, ఆ తర్వాతన ఏది మహాగఠబంధన్ సాధించడం, ఆ తర్వాతన వీళ్ళ విజయం అనేది తట్టుకోలేనటువంటి పరిస్థితి అయింది. అందుకని అక్కడ పోల్ మేనేజ్మెంట్ జరిగింది, లేకపోతే ఈసీ తప్పు చేసింది, ముందు కొత్త ఓట్లు దొంగ ఓట్లు సృష్టించారు, ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటే దాని మీద బీజేపీ కౌంటర్ ఇస్తుంటే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అదంతా పక్కన పెడితే ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకుని మాజీ ఐఏఎస్ అధికారి పివిఎస్ శర్మ కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం మీద ఆయన అనుమానాలు రేకెత్తిస్తూ కొన్ని పాయింట్లు రైజ్ చేసుకొస్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 42 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారు 2019-24 మధ్యలో, అదే 2014-19 మధ్యలో కేవలం 4 లక్షలు మాత్రమే నమోదయ్యారు. ఏంటి తేడా అంటే, చంద్రబాబు టైంలో 4 లక్షల ఓటర్లే 5 ఏళ్లలో నమోదైతే వైసీపీ హయాంలో ఏకంగా 42 లక్షల ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు. అదే సందర్భంలో ఏదైతే 24 లక్షల కొత్త ఓటర్లు కేవలం 2 నెలల్లో నమోదయ్యారు. అక్టోబర్ 23 నుంచి డిసెంబర్ 23 మధ్యలో జరిగింది. అదే సందర్భంలో 6 లక్షల ఓటర్లు 23-24లోనే నమోదయ్యారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా అన్నటువంటి పాయింట్ను ప్రశ్నిస్తున్నారు.